Good afternoon to everyone. This is Mahendra Reddy. I am working as a economics lecturer in Government Degree College, Tandur, Vikarabad district. Today I am going to explain about Indian economy at the time of independence. అంటే స్వతంత్రం నాటి భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి గురించి ఈనాడు మనం చర్చించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే రెండవ ప్రపంచ యుద్ధం కంటే ముందు ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఈ ఖండాలలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఇతర దేశాలకి పాశ్చాత్య రాజ్యాలుగా ఉండేవి. అంటే అవి అభివృద్ధి జరగవలసినటువంటి కాలంలోనే ఈ ఖండాలలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా ఆర్థికపరమైనటువంటి దోపిడీకి గురి కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అందులో ఒకటి మన భారతదేశం అని చెప్తున్నాం. అంటే 1947 కంటే ముందు మన ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు సుమారుగా 200 పైచీలిక సంవత్సరాలు పరిపాలించటం అనేటువంటిది జరిగింది. వీరు వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు మన ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి వచ్చే నాటికే మన భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్వయం పోషకమైనటువంటిది. ఇతర దేశాలపైన ఆధారపడవలసినటువంటి అవసరం చాలా తక్కువగా ఉండేది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అవసరమైనటువంటి వస్తు సేవలను మన దేశమే స్వయంగా ఉత్పత్తి చేసేది. అంతేకాకుండా మన ప్రాంతంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు ఇతర దేశాలకు కూడా మనం ఎగుమతి చేయటం జరిగింది. తద్వారా అమూల్యమైనటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆనాడే మనము ఆర్జించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో మరి వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు మన ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. పైగా వీళ్ళు అనుసరించినటువంటి ఆర్థిక వలస దోపిడీ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా చిన్నాభిన్నం కావటం అనేటువంటి జరిగింది. అంటే వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి వచ్చే నాటికే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం సంభవించింది. పెద్ద పెద్ద యంత్రాలతోటి భారీ ఎత్తున వస్తువులను ఉత్పత్తి చేయటం జరిగింది. అక్కడ వస్తు ఉత్పత్తికి అవసరమైనటువంటి ముడి సరుకులను మన ప్రాంతం నుంచి ఇంగ్లాండ్కి తరలించారు. అక్కడ తయారైనటువంటి వస్తువులను తిరిగి దిగుమతి చేసుకొని మన ప్రాంతంలోనే అమ్మటం అనేటువంటిది జరిగింది. ఇట్లా వీడు అనుసరించినటువంటి ఈ వలస ఆర్థిక విధానాల వల్ల స్వతంత్రం వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా చిన్నాభిన్నం కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా సో మరి బ్రిటిష్ వాడు ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి సంపద పట్ల వాళ్ళు బాగా ఆకర్షణకు గురి కావటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇంగ్లాండ్ వారు వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు 31 డిసెంబర్ 1600 సంవత్సరం నాడు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించటం అనేటువంటిది జరిగింది. ఎందుకోసం వచ్చాడు? మన ప్రాంత అభివృద్ధి కోసం రావటం అనేటువంటి జరగలేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు అనేటువంటివి బ్రిటిష్ పాలకులను బాగా ఆకర్షించటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడం కోసం అవసరమైనటువంటి ఆర్థిక విధానాలను వాళ్ళు రూపొందించటం అనేటువంటి జరిగింది. అందుకోసం వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని 31 డిసెంబర్ 1600 సంవత్సరంలో స్థాపించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అప్పటి నుంచి 1947 ఆగస్టు 15 వరకు భారతదేశంలో ఇంగ్లాండ్ పాలకులు నివసించటం అనేటువంటి జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు వారికి అవసరమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించుకున్నారే తప్ప మన ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోలేదు. పైగా వీరు అనుసరించినటువంటి ఈ వలస ఆర్థిక దోపిడీ విధానాల వల్ల స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది పూర్తిగా చిన్నాభిన్నం కావటం అనేటువంటి జరిగింది. విభజించు పాలించు ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలన కాలంలోనే మన భారతదేశం అనేటువంటిది విభజనకు గురి కావటం అనేటువంటి జరిగింది. దేశ విభజన వల్ల సారవంతమైనటువంటి భూములను మనం కోల్పోవటం అనేటువంటి జరిగింది. జనాభాను కూడా మనం కోల్పోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా దేశ విభజన వల్ల స్వతంత్రం వచ్చే నాటికి మన ప్రాంతం నుంచి పాకిస్తాన్ విడిపోవటం వల్ల మొత్తం దేశ జనాభాలో సుమారుగా 18% జనాభాను మనం కోల్పోవటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా విలువైనటువంటి సారవంతమైనటువంటి సేద్య భూమిని కూడా మొత్తం భూమి
భూమిలో సుమారుగా 31% భూభాగాన్ని మనం పాకిస్తాన్కి కోల్పోవటం అనేటువంటి జరిగింది. అక్కడ మనం కోల్పోయినటువంటి భూభాగం చాలా సారవంతమైనటువంటిది. గోధుమలు కావచ్చు, ఇతర పంటలు కావచ్చు పండించుకోవడానికి చాలా అవకాశం అనేటువంటి ఉన్నటువంటి భూములను మనము కోల్పోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వాడు పరిపాలన విధంగా బ్రిటిష్ వాడి పరిపాలన మూలంగా మన దేశంలో ఎటువంటి ఫలితాలు ఏర్పడ్డాయో ఇప్పుడు 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. బ్రిటిష్ పాలనా కాలం తద్వారా ఏర్పడినటువంటి ఫలితాలు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏం చేశారు వీళ్ళు? వారికి అవసరమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించారే తప్ప, ఎందుకంటే అప్పటికే ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం వచ్చింది అంటున్నాం. పెద్ద ఎత్తున కర్మాగారాల్లో వస్తు సేవలను ఉత్పత్తి చేసేవారు. ఆ వస్తు ఉత్పత్తికి అవసరమైనటువంటి ముడి సరుకులను భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి తరలించాలన్నా, ఇంగ్లాండ్లో తయారైనటువంటి అంతిమ వస్తువులను తిరిగి దిగుమతి చేసి మన దేశంలో అమ్మాలన్నా అందుకోసమైనటువంటి సౌకర్యాలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప మన ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటి జరగలేదు. కాబట్టి వారి పాలన వల్ల మన దేశంలో ఇటువంటి ఫలితాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. నెంబర్ 1 ఏమని చెప్తున్నాం? కుటీర చేనేత పరిశ్రమలు క్షీణించటం. బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి వలస విధానాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి కుటీర చేనేత పరిశ్రమలు అనేటువంటివి బాగా క్షీణించిపోవటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. ఎందుకు క్షీణించిపోయినాయి? అప్పటికే ఇంగ్లాండ్ దేశంలో పారిశ్రామిక విప్లవం సంభవించింది కాబట్టి అక్కడ వస్తు ఉత్పత్తికి అవసరమైనటువంటి ముడి సరుకులను భారతదేశం నుంచి ఇంగ్లాండ్కి తరలించాలన్నా, ఇంగ్లాండ్లో తయారైనటువంటి వస్తువులను తిరిగి దిగుమతి చేసుకొని మన మార్కెట్లో అమ్మాలన్నా రవాణా సౌకర్యాలు కావాలి. ఆనాడు రవాణాకు కేవలం 2 మార్గాలే అనుకూలంగా ఉన్నాయి. ఒకటి నౌకాశ్రయాలు, 2 రైలు మార్గాలు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి ముడి సరుకులను నౌకాశ్రయాలకు తరలించాలంటే రవాణా సౌకర్యాలు కావాలి. అందుకోసం రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయటం అనేటువంటి జరిగింది. నౌకాశ్రయాలను అభివృద్ధి చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి బ్రిటిష్ పాలన తొలి భాగంలో మనం చూసినట్లయితే భారతీయ వస్తువులే ఎక్కువగా ఎగుమతి అయ్యేవి. ఆ తర్వాత కాలంలో వీరు అనుసరించినటువంటి దోపిడీ విధానాల వల్ల, అంతేకాకుండా ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున వస్తువును ఉత్పత్తి చేయటం వల్ల ఉత్పత్తి వ్యయాలు తక్కువగా ఉండేవి. ఆ వస్తు ఉత్పత్తికి అయ్యే వ్యయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వస్తువు తక్కువ ధరకే లభించడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వస్తువులను విరివిగా కొనుగోలు చేయటం వల్ల మన దేశంలో ఆ వస్తువును ఉత్పత్తి చేసే పరిశ్రమలకు డిమాండ్ పడిపోయింది. సో వాటిపైన ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాకుండా ఏంటి, బ్రిటిష్ వాడు ఏం చేశాడు? అప్పటికే ఉన్నటువంటి సంస్థానాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం చేయటం అనేటువంటి జరిగింది. పైగా ఈ కుటీర చేనేత పరిశ్రమలపైన ఆధారపడి ఉన్నటువంటి కళాకారులను పోషించే బాధ్యతలను బ్రిటిష్ పాలకులు తీసుకోవటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా తిరిగి వ్యవసాయ రంగంపై ఆధారపడటం వల్ల భూమిపైన జనాభా ఒత్తిడి పెరిగి వ్యవసాయ రంగంలో కూడా అల్ప ఉత్పాదకత అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. ఇట్లా బ్రిటిష్ వారు ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వారు రాకపూర్వం వ్యవసాయ రంగం పైన కేవలం 50% మంది మాత్రమే ఆధారపడేవారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కేవలం 50, మొత్తం జనాభాలో కేవలం 50% మంది మాత్రమే వ్యవసాయం పైన ఆధారపడి ఉండేవారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ కుటీర చేనేత పరిశ్రమలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేవారు. వీరు వచ్చిన తర్వాతనే వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా 72% పెరగటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి వలస ఆర్థిక దోపిడీ విధానాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి కుటీర చేనేత పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం కావటం అనేటువంటిది జరిగింది. ఫలితంగా అక్కడ ఉద్యోగాలు పొందుతున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారటం అనేటువంటి జరిగింది. గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడటం వల్ల వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక జనాభా పెరిగి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేటువంటిది తగ్గింది అని చెప్తున్నాం. అదేవిధంగా భూస్వామ్య పద్ధతి. సో దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక విధానాలను బ్రిటిష్ పాలకులు ప్రధానంగా రూపొందించటం అనేటువంటిది జరిగింది. బ్రిటిష్ వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సాధ్యమైనంత మేరకు మన దేశంలో ఉన్నటువంటి సంపదను కూడగట్టుకొని వెళ్ళిపోవడము, అంతేకాకుండా ఎక్కువ మేరకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం. అందుకోసమైనటువంటి విధానాలను బ్రిటిష్ పాలకులు రూపొందించడం అనేటువంటి జరిగింది. ఆనాడు మన దేశంలో ఎక్కువ మంది ప్రజలకు జీవనాధారం వ్యవసాయ రంగం కాబట్టి శిస్తు వసూలు చేయడం కోసమే ఈ బ్రిటిష్ పాలకులు అందుకోసమైనటువంటి విధానాలను రూపొందించడం అనేటువంటి జరిగింది. ఒకటి ముఖ్యంగా భూమి శిస్తు ఆనాడు వారికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. అందుకోసమైనటువంటి విధానాలను వీళ్ళు రూపొందించడం అనేటువంటి జరిగింది. గ్రామీణ ప్రాంతంలో జమీందారులు ఉండేవారు. వీరు రైతుల వద్ద నుంచి శిస్తు వసూలు చేసేవారు.
అంతేకాని వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను చేపట్టడం అనేటువంటిది జరగలేదు. కాబట్టి శిస్తు వసూలుకు అవసరమైనటువంటి అనేక మార్గాలను కూడా బ్రిటిష్ పాలకులు అనుసరించడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1792వ సంవత్సరంలో రైత్వారి పద్ధతిని థామస్ మన్రో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. మిగతా పద్ధతుల కంటే ఈ పద్ధతి కొంచెం బెటర్ అయినప్పటికీ అంతకంటే ముందు మనం చూసినట్లయితే శిస్తు వసూలు కోసం వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి అనేక ఇతర పద్ధతులు వ్యవసాయదారులకు ఆర్థికంగా కుంగదీయటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా 1793లో 1793లో జమీందారీ పద్ధతిని కారన్ వాలిస్ ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. 1883వ సంవత్సరంలో మహల్వారీ పద్ధతిని విలియం బెంటింగ్ ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా శిస్తు వసూలుకు అవసరమైనటువంటి విధానాలను రూపొందించారే తప్ప మన ప్రాంత అభివృద్ధి కోసం వీరు ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు అని చెప్తాం. దీనివల్ల రైతులు ఎక్కువ నష్టపోవటం అనేటువంటి జరిగింది. కాబట్టి బ్రిటిష్ వారు వ్యవసాయ అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, కాలువలు నిర్మాణం కావచ్చు చేపట్టడం అనేటువంటిది జరగలేదని చెప్తున్నాం. అంటే రైల్వేల అభివృద్ధికి ఇచ్చినంత ప్రాధాన్యత నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి ఇవ్వటం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఇంగ్లాండ్కు తరలించాలన్నా, ఇంగ్లాండ్లో తయారైన అంతిమ వస్తువును దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మాలన్నా ఆనాడు కేవలం 2 మార్గాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఒకటి రైలు రవాణా, 2 నౌకాశ్రయాలు. కాబట్టి వ్యాపార నిమిత్తం వచ్చారు, సముద్ర తీర ప్రాంతంలో వారి యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో నలుమూలలో లభించినటువంటి ముడి పదార్థాలను నౌకాశ్రయాల వద్దకు తరలించడానికి అవసరమైనటువంటి రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారే తప్ప వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు. అంటే రైల్వేల నిర్మాణానికి ఇచ్చినంత ప్రాముఖ్యతను నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి, అంటే ప్రాజెక్టులను నిర్మించడానికి, కాలువలు నిర్మించడానికి ఇవ్వటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. అదేవిధంగా పరిశ్రమలు, ఇండస్ట్రీస్, మనము బుక్లో కూడా చాలా గొప్పగా చెప్తున్నాం. బ్రిటిష్ పరిపాలన కాలంలోనే రైల్వేల నిర్మాణం జరిగింది. బొంబాయి నుంచి టానా వరకు మొదటి రైల్వే మార్గాన్ని నిర్మించడం జరిగిందని మన పుస్తకాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా చదువుకుంటాం. ఎందుకోసం? మన అభివృద్ధి కోసం వాళ్ళు ఏర్పాటు చేయటం జరగలేదు, వారి అవసరం కోసమే ఆనాడు ఆ వ్యవస్థలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా పరిశ్రమల స్థాపన, అంటే బ్రిటిష్ పాలన కాలంలో పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. ఎందుకంటే వారికి అవసరమైనటువంటి ముడి సరుకులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు, రైలు నిర్మాణానికి అవసరమైనటువంటి ఇనుముక్కు కర్మాగారాలను స్థాపించారే తప్ప ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి, ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైనటువంటి పరిశ్రమల స్థాపనకి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముడి సరుకులను ఇంగ్లాండ్కి ఎగుమతి చేయాలంటే రవాణా వ్యవస్థ కావాలి. అందుకోసం రైల్వే నిర్మాణానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. అందుకోసం ఇనుముక్కు పరిశ్రమను ఎక్కువగా స్థాపించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే 1853లో మొదటి రైలు నిర్మాణం మనం ఇంతకు చెప్పిన బొంబాయి నుంచి టానా వరకు నిర్మించటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1907లో మనం చూసినట్లయితే మొదటి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని జంషెడ్పూర్లో స్థాపించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి ఇనుము ఉక్కు పరిశ్రమను స్థాపించడానికి, రైలు నిర్మాణానికి అవసరమైనటువంటి ఇనుము ఉక్కు పరిశ్రమను స్థాపించడానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అందుకు అవసరమైనటువంటి పరిశ్రమను స్థాపించారే తప్ప దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి పరిశ్రమను స్థాపించడం జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు స్థాపించడానికి పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వటం జరగలేదు. పైగా వీరు అనుసరించినటువంటి ఈ పాశ్చాత్య విధానాల వల్ల ఉన్నటువంటి పరిశ్రమలే పూర్తిగా నిర్వీర్యం కావటం అనేటువంటి జరిగింది. ఎక్కువ మంది ప్రజలు, ఆనాడు కళాకారులు ఉండేవారు, ఇక్కడ తయారైనటువంటి వస్తువులు ఇంగ్లాండ్ దేశానికి ఎగుమతి చేసేవారు. ఇంగ్లాండ్ మహారాణికి అగ్గిపెట్టెలో పట్టే వస్త్రాన్ని, చీరను తయారు చేసి పంపించారని చెప్పేసి కూడా మనం బుక్స్లో చాలా సందర్భాల్లో చదువుకున్నాం. అటువంటి కళాకారులు ఆనాడు మన దేశంలో ఉన్నారు. సో ఈ పాశ్చాత్య దోపిడీ విధానాల వల్ల ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా పూర్తిగా మూతపడిపోవటం అనేటువంటి జరిగింది. ఈ కళాకారులను ఆదుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావటం అనేటువంటి జరగలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా గత్యంతరం లేక ఇతర మార్గాలను ఆశ్రయించటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా వీళ్ళు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ విధానం,
ఎస్, గవర్నమెంట్ పాలసీ. ఆనాడు మన ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వారికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించుకున్నారే తప్ప మన ఆర్థికాభివృద్ధికి అవసరమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించడం అనేటువంటిది జరగలేదని చెప్తున్నారు. ఎట్లా మార్చారు? భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఒక వలస ఆర్థిక వ్యవస్థగా మార్చివేయటం అనేటువంటిది జరిగింది. అంటే వారు తయారు చేసినటువంటి వస్తువులకి మార్కెట్కు ఏర్పాటు చేసుకోవటం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముడి పదార్థాలను తయారు చేసుకోవడానికి అవసరమైనటువంటి విధానాలను ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదు. కాబట్టి వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను వాళ్ళు రూపొందించుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వీళ్ళు సృష్టించటం అనేటువంటి జరగలేదు. ఆ విధంగా చేశారు కాబట్టి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకా మనము అభివృద్ధి చెందుతూనే ఉన్నాము. ఎస్, కాబట్టి దేశంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాల అభివృద్ధికి అవసరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడంలో ఈ బ్రిటిష్ పాలకులు పూర్తిగా వైఫల్యానికి గురి కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఎస్, కాబట్టి వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా కూడా ఏదో ఒకటి మనకు దొరుకుతుంది. ఆనాడు మన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పాలకులు మన వాళ్ళు కాదు కాబట్టి వారికి అవసరమైనటువంటి విధానాలను రూపొందించుకున్నారే తప్ప మన ప్రాంత అభివృద్ధికి అవసరమైనటువంటి విధానాలను వాళ్ళు రూపొందించటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. అదేవిధంగా స్వేచ్ఛ మార్పిడి విధానం, ఫ్రీ ట్రేడ్ పాలసీ. ఎస్, స్వేచ్ఛ మార్పిడి విధానం అంటే 1920లో భారతదేశంలో ఈ విధానాన్ని బ్రిటిష్ పాలకులు ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. దీనిలో భాగంగా ఏం చేశారు వాళ్ళు? ఇంపీరియల్ ప్రిఫరెన్స్. ఎస్, ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అనే విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. ఈ ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దీని ప్రకారం ఏమిటి అంటే మన దేశంలో భారతదేశ వస్తువులు ఇంగ్లాండ్లో అమ్మేటప్పుడు పన్ను విధించటం అనేటువంటిది జరిగేది. కానీ వారి వస్తువులు మన భారతదేశంలో అమ్మేటప్పుడు ఎటువంటి పన్నులు విధించటం అనేటువంటిది జరగలేదు. ఎస్, స్వేచ్ఛ మార్పిడి విధానం, ఫ్రీ ట్రేడ్ పాలసీని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ వాళ్ళు మన దేశంలో 1920 సంవత్సరంలో ఈ స్వేచ్ఛ మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేశారు? ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ఈ ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మన దేశానికి సంబంధించినటువంటి వస్తువులు ఒకవేళ ఇంగ్లాండ్ మార్కెట్లో అమ్మినట్లయితే అక్కడ వాటిపైన పన్నులు విధించడం అనేటువంటిది జరిగేది. కానీ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వస్తు సేవలను ఒకవేళ మన మార్కెట్లో మన దేశంలో అమ్మినట్లయితే వారిపైన ఎటువంటి పన్నును విధించడం అనేటువంటిది జరిగేది కాదు. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? మన యొక్క ఎగుమతులు అనేటువంటివి తగ్గడానికి, దిగుమతులు అనేటువంటివి పెరగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఫలితంగా మన దేశం యొక్క సంపద ఆ దేశానికి తరలి వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇంగ్లాండ్ నుంచి మనం వస్తు సేవలను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిపైన ఎటువంటి పన్నును విధించేవారు కావద్దు. కాబట్టి తక్కువ ధరకే వస్తువు లభించడానికి అవకాశం ఉండేది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు వాటిని విరివిగా కొనుగోలు చేయటం అనేటువంటి జరిగింది. అదే మన ప్రాంతానికి సంబంధించినటువంటి వస్తువులు ఒకవేళ ఇంగ్లాండ్లో అమ్మినట్లయితే వాటిపైన పన్నును విధించేవారు. కాబట్టి వస్తువులపైన పన్నులు విధించినట్లయితే వాటి యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ధరలు పెరగటం వల్ల వాటి యొక్క డిమాండ్ తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇట్లా ఎగుమతి ప్రోత్సాహక విధానాన్ని అనుసరించటం అనేటువంటిది జరగలేదు. కాబట్టి వారికి అవసరమైనటువంటి విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ విధంగా స్వేచ్ఛ మార్పిడి విధానం, ఫ్రీ ట్రేడ్ పాలసీ, ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానాన్ని తీసుకొని వచ్చి మన దేశంలో ఉన్నటువంటి వ్యాపారానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను వాళ్ళు సృష్టించటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. అదేవిధంగా డ్రైన్ సిద్ధాంతం, సంపద తరలిపోవడం, వెల్త్ డ్రైన్, ద థియరీ ఆఫ్ డ్రైన్ అని పిలుస్తాం. అంటే బ్రిటిష్ పాలకులు మన భారతదేశం యొక్క సంపదను ఏ విధంగా ఇంగ్లాండ్కు తరలించారో మనకి ఈ సిద్ధాంతం అనేటువంటిది తెలియజేస్తుంది. డ్రైన్ సిద్ధాంతము అని పిలుస్తున్నాం. డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు ఈ డ్రైన్ సిద్ధాంతాన్ని గురించి తెలియచేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇంగ్లాండ్ పాలకులు మన దేశంలో యొక్క సంపదను ఏ విధంగా దోచుకొని వెళ్ళారో ఈ సిద్ధాంతం మనకు తెలియచేయటం అనేటువంటి జరిగింది. అంటే ఈ బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి ఆర్థిక వలస దోపిడీ విధానాల వల్లే
ఆ కాలంలోనే మన దేశంలో పేదరికానికి బలమైనటువంటి పునాదులు అనేటువంటివి ఏర్పడ్డాయి అని చెప్తున్నాం. కాబట్టి డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు తన గ్రంథమైనటువంటి పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలోనే చెప్పారు, ఆనాడే మన దేశంలో పేదరిక సమస్య అనేటువంటిది ఉంది అని చెప్తున్నాం. కాబట్టి వీరేం చేశారు, వీరి కాలంలో విదేశీ వ్యాపారం వల్ల మనం ఆర్జించినటువంటి మిగులును మన దేశంలో ఉపయోగించడం అనేటువంటిది జరగలేదు. ఈ సంపద మొత్తాన్ని ఇంగ్లాండ్ దేశానికి తరలించడం అనేటువంటి జరిగింది. ఫలితంగా మన భారతదేశం పేద దేశంగా మారిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దేని రూపంలో తరలించారు? హోమ్ ఛార్జీల పేరిట మన దేశంలో ఉన్నటువంటి మిగులు సంపదను ఇంగ్లాండ్ దేశానికి తరలించడం అనేటువంటి జరిగింది. ఏంటి హోమ్ ఛార్జీలు అంటే భారత ప్రభుత్వం ఇంగ్లాండ్లో చేసినటువంటి రుణాలపైన వడ్డీ. మన ప్రభుత్వం ఇంగ్లాండ్లో చేసినటువంటి రుణాలపైన చెల్లించే వడ్డీ. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యానికి అయ్యే రవాణా ఖర్చు, అంటే వాళ్ళు ఇక్కడ రావాలని ఇక్కడ నుంచి అక్కడ పోవాలన్నా అవసరమైనటువంటి రవాణా ఖర్చును కూడా ఇందులో నుంచే వసూలు చేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా భారతదేశానికి పని మీద వచ్చినటువంటి బ్రిటిష్ అధికారులకు వారి యొక్క సిబ్బందికి చెల్లించే పింఛన్లు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు. అదేవిధంగా బ్రిటిష్ సివిల్ మిలిటరీ ఉద్యోగులకు చెల్లించే పెన్షన్స్ కావచ్చు, వేతనాలు కావచ్చు, మొదలైన వాటిని హోమ్ ఛార్జీలుగా మనం పిలవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ సంపద మొత్తాన్ని కూడా ఇంగ్లాండ్కు తరలించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి మిగులు సంపదను మొత్తం కూడా బ్రిటిష్ పాలకులు ఇంగ్లాండ్ దేశానికి హోమ్ ఛార్జీల పేరిట తరలించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇట్లా దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంపదను దోచుకోవడానికి అవసరమైనటువంటి సిద్ధాంతాలను, అవసరమైనటువంటి విధానాలను బ్రిటిష్ పాలకులు రూపొందించారే తప్ప మన ప్రాంత అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. ఇది స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ వాడు అనుసరించినటువంటి విధానాల వల్ల మన దేశంలో ఏర్పడినటువంటి ఫలితాలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఏం చేశారు, వ్యాపార నిమిత్తం మన ప్రాంతానికి వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి 1947 ఆగస్టు 15 వరకు మన ప్రాంతాన్ని పరిపాలించడం అనేటువంటి జరిగింది. సో వీరి పరిపాలనా కాలంలో ఆర్థిక వ్యవస్థ బాగా చిన్నాభిన్నం కావటం అనేటువంటిది జరిగింది. దేశ విభజన వీరి టైంలోనే జరిగింది. కాబట్టి దేశ విభజన వల్ల విలువైనటువంటి భూములను, సారవంతమైనటువంటి భూములను మనము పాకిస్తాన్కి కోల్పోవటం అనేటువంటిది జరిగింది. వీరు అనుసరించినటువంటి వలస ఆర్థిక దోపిడీ విధానాల వల్ల దేశంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు పూర్తిగా నిర్వీర్యం కావటం జరిగింది. వాటిపైన ఆధారపడి జీవించే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మారటం అనేటువంటి జరిగింది. గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తిరిగి వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించటం అనేటువంటిది జరిగింది. ఫలితంగా ఏమైంది, అవసరానికి మించి శ్రామికులు వ్యవసాయ రంగంలో పనిచేయటం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. అదేవిధంగా ఆదాయాన్ని సమీకరించుకోవడానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారే తప్ప ప్రాంత అభివృద్ధికి ఎటువంటి ప్రాముఖ్యతనివ్వటం లేదు. వారి యొక్క ప్రధాన ఉద్దేశం ఆదాయాన్ని ఆర్జించడం. అందుకోసమైనటువంటి విధానాలను రూపొందించారు. భూమి శిస్తు విధానాలను రూపొందించడం అనేటువంటి జరిగింది. అంటే శిస్తు వసూలుకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారే తప్ప వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటి జరగలేదు. అంటే ప్రాజెక్టుల నిర్మాణానికి, కాలువల నిర్మాణానికి ఎటువంటి చర్యలను తీసుకోవటం అనేటువంటి జరగలేదు. అదేవిధంగా పరిశ్రమల స్థాపన కూడా వారికి అనుకూలంగానే జరిగింది. ముడి పదార్థాలను తరలించడం కోసం, తయారైనటువంటి అంతిమ వస్తువులను దిగుమతి చేసుకోవడం కోసం అవసరమైనటువంటి రవాణా వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ రవాణా వ్యవస్థకు అవసరమైనటువంటి పరిశ్రమలు స్థాపించారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసమైనటువంటి పరిశ్రమలు స్థాపించడం అనేటువంటిది జరగలేదు. ప్రభుత్వ విధానం, వారికి అవసరమైనటువంటి ప్రభుత్వ విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా వలస ఆర్థిక వ్యవస్థగా మార్చివేయటం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛా మార్పిడి విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానాన్ని తీసుకొని వచ్చి మన దేశానికి సంబంధించినటువంటి వస్తువులు ఇంగ్లాండ్కు ఎగుమతి చేస్తే అక్కడ పన్నులు విధించేవారు. వారి వస్తువులు ఒకవేళ మనం దిగుమతి చేసుకున్నట్లయితే వాటిపైన ఎటువంటి పన్నులను విధించడం అనేటువంటిది జరగలేదు అని చెప్తున్నాం. అదేవిధంగా ట్రైన్ సిద్ధాంతం, బ్రిటిష్ పాలకులు విదేశీ వ్యాపారం ద్వారా మనం ఆర్జించినటువంటి మిగులును హోమ్ ఛార్జీల పేరిట ఇంగ్లాండ్ దేశానికి తరలించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దీన్ని డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు వివరించడం అనేటువంటిది జరిగింది. సో చాలా సందర్భాలలో ఈ ఏరియా నుంచి కాంపిటేటివ్ పర్పస్గా క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు అనేటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 31 డిసెంబర్ 1600లో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని మన దేశంలో స్థాపించటం జరిగింది.
ఎస్, బ్రిటిష్ పరిపాలన కాలంలో దేశ విభజన జరిగింది. భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోవటం అనేటువంటి జరిగింది. తద్వారా 30% భూమిని మనం కోల్పోవటం అనేటువంటిది, సారవంతమైనటువంటి భూములను మనం కోల్పోవటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా జమీందారీ పద్ధతి కావచ్చు, ఎస్, రైత్వారి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? థామస్ మన్రో గారు ప్రవేశపెట్టారు 1792లో. జమీందారు పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? కారన్ వాలిస్ ప్రవేశపెట్టారు 1793లో. అదేవిధంగా విలియం బెంటింగ్ మహల్వారి పద్ధతిని 1883వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా వారికి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించి పెట్టినటువంటి వనరుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంది. అదేవిధంగా పరిశ్రమల విషయానికి వచ్చేసరికి మొదటి ఇనుముక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? జంషెడ్పూర్లో స్థాపించారు. ఎప్పుడు? 1907వ సంవత్సరంలో స్థాపించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా బొంబాయి టు ఠాణా మొదటి రైలు మార్గాన్ని 1853లో బ్రిటిష్ పాలకులు నిర్మించడం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా 1920లో స్వేచ్ఛా మార్పిడి విధానాన్ని తీసుకొని రావటం అనేటువంటి జరిగింది. ఇందులో భాగంగా ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానాన్ని అడుగుతుండే. ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానం అంటే ఏంటి అంటే, మన దేశానికి సంబంధించినటువంటి వస్తువులు ఒకవేళ ఇంగ్లాండ్లో అమ్మినట్లయితే అక్కడ పన్నులు విధించేవారు. ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వస్తువులు ఒకవేళ మన భారతదేశంలో అమ్ముతూ ఉన్నట్లయితే వాటిపైన పన్నులను విధించడం అనేటువంటిది జరిగేది. అదే డ్రైన్ సిద్ధాంతం, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారు డ్రైన్ సిద్ధాంతాన్ని గురించి తెలియజేశారు. అంటే ఇంగ్లాండ్ పాలకులు మన దేశంలో మిగులు సంపదను దేని రూపంలో దోచుకొని వెళ్ళారంటే హోమ్ ఛార్జీల పేరిట దోచుకొని వెళ్ళారు. ఏంటి హోమ్ ఛార్జీలు అంటే, ఇంగ్లాండ్ దేశంలో భారత ప్రభుత్వం ఇంగ్లాండ్లో చేసినటువంటి రుణాలపైన వడ్డీ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యానికి అయ్యే రవాణా ఖర్చు కావచ్చు, పని మీద బ్రిటిష్ అధికారులు ఒకవేళ మన భారతదేశానికి వచ్చినట్లయితే, వారి సిబ్బంది మన దేశానికి వచ్చినట్లయితే వారికి చెల్లించే పింఛన్స్ కావచ్చు, వేతనాలు కావచ్చు, అలవెన్సెస్ కావచ్చు, బ్రిటిష్ సివిల్ మిలిటరీ ఉద్యోగులకు పెన్షన్స్ కావచ్చు, వేతనాలు కావచ్చు, మొదలైన వాటిని హోమ్ ఛార్జీలుగా మనం పిలవడానికి అవకాశం ఉంటుంది. పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని ఎవరు రచించారంటే డాక్టర్ దాదాబాయి నౌరోజీ గారే రచించటం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. ఇట్లా చాలా సందర్భాలలో ఈ ఏరియా నుంచి కాంపిటేటివ్ పర్పస్లో క్వశ్చన్స్ అడిగినటువంటి సందర్భాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఎస్, అదేవిధంగా వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ ఎటువంటి లక్షణాలను కలిగి ఉంది? స్వతంత్రం వచ్చే నాటికి ఎట్లా ఉందంటే, మన దేశంలో తలసరి ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా, అప్పటికి మన భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా మనం చూసినట్లయితే దేశం యొక్క మొత్తం జనాభాలో 4వ వంతు జనాభాకి కనీస సౌకర్యాలు అనేటువంటివి లేవు. ఫలితంగా పేదరిక సమస్య, అదేవిధంగా ఆకలి కేకలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం. దేశంలో నిరుపయోగంగా ఉన్నటువంటి సహజ వనరులు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాం. కాబట్టి స్వతంత్రం వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగి ఉంది. తలసరి ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. అభివృద్ధికి సూచిక ఏంటి? ఆదాయం. ఎస్, ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ఆదాయం పెరిగితే వినియోగం పెరుగుతుంది, తద్వారా జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. సో కాబట్టి తలసరి ఆదాయం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మొత్తం జనాభాలో సుమారుగా 70% మంది ప్రజలు ఏ రంగంపైన ఆధారపడి జీవిస్తున్నారంటే వ్యవసాయ రంగంపైననే ఆధారపడి జీవించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మొత్తం జనాభాలో సుమారుగా 90% మంది ప్రజలు ఆనాడు గ్రామీణ ప్రాంతంలోనే నివసించేవాళ్ళు. వాళ్ళందరికీ జీవనాధారం వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి కుల వృత్తులు కావచ్చు. ఎస్, కాబట్టి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయేతర రంగాల అభివృద్ధి చాలా తక్కువగా ఉండేది. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవించటం వల్ల వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు కూడా చాలా తక్కువగా ఉండేది. అంతేకాకుండా జనాభా, ముఖ్యంగా ఆనాడు స్వతంత్రం వచ్చే నాటికి మన దేశంలో జనాభా వృద్ధి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. ముఖ్యంగా 1920 తర్వాత మన భారతదేశం యొక్క జనాభా అనేటువంటిది వేగంగా పెరగటం అనేటువంటి జరిగింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇతర సౌకర్యాలు పెరగకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు అనేటువంటి
ఆనాడు ఉత్పన్నం కావటం అనేటువంటి జరిగింది. ఎందుకంటే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, డిమాండ్ అనేటువంటి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలలో పొదుపు చేసే శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి దేశంలో మూలధన కల్పన రేటు కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉండి ఉపాధి అవకాశాలు పెరగకపోవటం వల్ల కూడా నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఎక్కువగా ఉంది అని చెప్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగట్లేదు. అందుకోసమైనటువంటి విధానాలను రూపొందించడం అనేటువంటి జరగలేదు. కాబట్టి ఆదాయం లోపించిన వాళ్ళందరూ కూడా పేదరికానికి కూడా గురి కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. దేశంలో మూలధన కల్పన రేటు తక్కువ ఉంది. ఎందుకంటే ఎక్కువ మందికి జీవనాధారం వ్యవసాయం. వ్యవసాయ రంగంలో తలసరి ఉత్పాదక రేటు చాలా తక్కువగా ఉంది. కాబట్టి వచ్చినటువంటి ఆదాయం కనీస అవసరాలకే సరిపోతుంది. కాబట్టి పొదుపు చేసే శక్తి సామర్థ్యాలు లేవు. కాబట్టి పెట్టుబడులు కావచ్చు, మూలధనం కావచ్చు తక్కువగా ఉంది. కాబట్టి మూలధన కల్పన రేటు తక్కువ ఉంది. కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచి, ఉత్పత్తిని పెంచి, ఆదాయాన్ని పెంచడానికి అవకాశం అనేటువంటిది లేదు అని చెప్తున్నాం. అదేవిధంగా సంపద, ఆస్తుల పంపిణీ విషయంలో కూడా అసమానతలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇట్లా స్వతంత్రం వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కలిగింది. సుదీర్ఘ పోరాట అనంతరం ఆనాడు మనం రాజకీయ స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం, కానీ ఆర్థిక స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవటం జరగలేదు. కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి మనము శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగింది. 1950లో పంచవర్ష ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పంచవర్ష ప్రణాళికను రూపొందించుకొని 51 నుంచి అమలుపరుచుకోవటం అనేటువంటి జరిగింది. తద్వారా ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక అభివృద్ధికి మనము శ్రీకారాన్ని చుట్టడం అనేటువంటిది జరిగిందని చెప్తున్నాం.